పాస్టర్ సంతోష్ గారు మన మధ్య ఉన్నారు. వారు ఈ పరిచర్య చేస్తారు. I am thankful to God for giving me this great privilege this evening to share the word. ఈ సాయంకాలము మీతో దేవుని వాక్యాన్ని పంచుకునే ఈ గొప్ప సదవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. This is a great day for us to really joyfully celebrate 50 long years by the grace of God. దేవుని మహాకృపను బట్టి 50 సంవత్సరాల దీర్ఘకాలం యొక్క ఈ ప్రత్యేకమైనటువంటి పండుగ జరుపుకునే కృపను దేవుడి రాత్రి మనకి ఇచ్చిన్నాడు. దీన్ని బట్టి మనం సంతోషించాలి. I've been enjoying all the plays and songs by all the groups this evening. మరి సాయంకాలం మీరు చూపించినటువంటి నాట్యాలు కానీ మీరు పాడిన పాటలు మీరు కలుగజేసిన ఉత్సాహాన్నంతా మేము అనుభవించి చక్కగా ఆనందించాం. I want to take just 2-3 minutes about my relationship with this church, and I want to take this time to thank the elders, the president, the pastors, everyone for inviting me to be here this evening. మరి సాయంకాలం ఒక ప్రత్యేకమైన సమయాన్ని తీసుకొని మరి నాకు ఈ ప్రత్యేక ఆహ్వానాన్ని ఇచ్చినటువంటి దైవజనులకు పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. Pastor G. Samuel has a great influence in my life, in my family's life. మరి పాస్టర్ జి శామ్యూల్ గారు నా కుటుంబంలోను నా వ్యక్తిగత జీవితంలో కూడా వారు ఎంతో ప్రభావితాన్ని చేసినటువంటి వారిగా ఉన్నారు. So Pastor Uncle, I want to thank you for this wonderful opportunity. I can see your hand. Thank you, Uncle. అంకుల్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేను అంకుల్ తోటి అక్కడ కూర్చున్నప్పుడు అడిగిన, అంకుల్ మీకు వినబడుతుందా అంకుల్? ఆ సౌండ్ నాకు వినబడతలేదంటే మధ్యలో కూర్చుంటే అంత బాగా వినిపిస్తుంది, నువ్వు అక్కడ కూర్చున్నావు నీకు వినబడుతుంది. Uncle can hear everything, so I'm glad he's waving his hand. మరి అంకుల్ గారు అన్ని వినగలుగుతున్నారు, వారు చేతులు చాపలా ఊపుతున్నారు. దాన్ని బట్టి దేవునికి సంతోషం, నాకు సంతోషం. As we celebrate the 50 years, there is a lot of history behind this. I'm not going to share all the history. మరి ఇప్పుడు 50 సంవత్సరాల పండుగ మనం జరుపుకుంటుండగా దీని వెనుక ఎంతో గొప్ప చరిత్ర ఉంది. అయితే ఇప్పుడు ఆ చరిత్ర అంతా నేనేం పంచుకోను. There were some committed leaders who devoted their lives to Christ and to the church. మరి కొంతమంది దైవజనులు, కొంతమంది నాయకులైనటువంటి వారు దేవుని పరిచర్య పట్ల, దేవుని సంఘం పట్ల ఆ యొక్క సమర్పణ కలిగి ఆ యొక్క తీర్మానంతో వారు నిలబడ్డారు. And so that with the grace of God, that Pastor G. Samuel, who was leading the church, was able to bring this church this far. కాబట్టి దేవుని కృపను బట్టి దైవజనులు జి శామ్యూల్ గారు మరి ఈ యొక్క సంఘాన్ని ఇంతవరకు నడిపించగలిగారు. And one of the leaders is my father-in-law, so I can speak about him. మరి ఒకానొక దైవజనుడు లేని నాయకుడు మా మామగారు, వారి గురించి నేను మాట్లాడగలను. Who is now in the presence of the Lord. వారు ఇప్పుడు ప్రభు సన్నిధిలో ఉన్నారు. But he labored here very much with the pastor. అయితే పాస్టర్ గారితో కలిసి సహకరిస్తూ వారు ఎంతో ప్రయాసపడ్డారు ఇక్కడ. And so every evening when he came from work, he would drink a cup of tea, then take his scooter, go to pastor, pick up the pastor, and they would do the house visitation. మరి వారు ఉద్యోగం పూర్తి చేసిన తర్వాత ప్రతిరోజు సాయంకాలం ఇంటికి వచ్చి మరి కప్పు కాఫీ తాగేసి మరి వారు స్కూటర్ని వేసుకొని ఇక్కడికి వచ్చి దైవజనులతో కలిసి పరిచర్యలో వెళ్ళేవారు. And so that was his commitment as a lay leader. He committed to serve the church. మరి సంఘ పరిచర్య చేయడానికి తన జీవితాన్ని అలాగా సమర్పించుకొని ఆ యొక్క సమర్పణతో వారు ఆ పని చేసి ఉన్నారు. And so along with the pastor, they both visited many homes and have really blessed many people. మరి పాస్టర్ గారితో కలిసి వారు కూడా వెళ్ళి అనేక గృహాలను దర్శించి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా వారు ఉండి ఉన్నారు.
So we know that there was a lot of labor that was done for us to sit here today and to give thanks to God. ఈ రోజు మనం ఇక్కడ హాయిగా కూర్చొని ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి దీని వెనుక ఎంతో ప్రయాసము ఉన్నదని మనం గమనించాలి. And we also know behind a great man of God there is always someone, there is a great woman of God that brings the ministry so to fruitfulness. మరి ఎప్పుడు కూడా ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడంటే పరిచర్య ఇంత ఫలభరితంగా జరగడానికి దాని వెనుక ఒక గొప్ప దైవజనురాలు కూడా ఉంటారు. And we know many times we see the buildings, we admire the colors of the building, but we never see the foundations of a building. మనం చాలా సార్లు ఈ యొక్క పెద్ద భవనాలను చూస్తుంటాము, దాని మీద వెలుగుతున్నటువంటి ఆ వెలుతురు చూస్తుంటాం, కానీ దానికి ఆ భవనానికి ఉన్నటువంటి పునాదిని మనం చూడం. And that's the real thing that holds the whole building up. వాస్తవంగా చెప్పాలంటే ఆ భవనం అంతటిని అదిమి పడుతున్నటువంటిది ఆ పునాది మాత్రమే దాన్ని కాపాడుతుంది. In Chicago, there was once upon a time the tallest building known as Sears Tower. మరి చికాగో పట్టణంలో సియర్స్ టవర్ అనే ఒక పేరు ప్రఖ్యాతి గడించినటువంటి ఒక టవర్ ఉండేది. And that's the building that has 122 floors. 122 అంతస్తుల భవనం అది. You can imagine how high that is. అది ఎంత ఎత్తుగా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోవచ్చు. So all the tourists that come, they always ask the height of the building, the structure of the building. మరి టూరిస్టులు వచ్చిన వారందరూ కూడా మరి దాని యొక్క ఎత్తు ఎంత, దాని యొక్క విధానం ఎలాగో కట్టారు అన్నట్టుగా ఆ వివరాలు అడుగుతూ ఉంటారు. But when I went, I was asking the guy who was talking about the building, the curator, I asked him another question. అయితే నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ క్యూరేటర్ గా ఉన్నటువంటి నేను వ్యక్తిగతంగా నేనేమేం ప్రశ్న అడిగానంటే, I said, how deep is the foundation? మరి ఈ పునాది ఎంత లోతుగా వేశారు అని అడిగాను నేను. And he was shocked. ఆయన నిర్ఘాంతపోయాడు, ఆశ్చర్యపోయాడు. He said, nobody asked this question. ఈ ప్రశ్న ఇంతకు మునుపు నన్ను ఎవరు అడగలేదన్నా. He didn't know the answer very well. మరి ఆ ప్రశ్నకు జవాబు సరిగా ఆయనకు తెలియదు. I believe this ministry has come 50 years. నేను నమ్ముచున్నాను ఈ పరిచర్య ఇంతగా 50 సంవత్సరాల వరకు ఈ రోజుకు ఈ స్థానంకు వచ్చింది. Because Mrs. Eva Samuel is the foundation of the ministry. శ్రీమతి ఈవా శామ్యూల్ గారు ఈ యొక్క పరిచర్యకు పునాదిగా వారు ఉండి ఉన్నారు. ఒక్క నిమిషం ఆంటీ మీరు నిలబడాలి ప్లీజ్. I like to honor you, auntie. Lot of people, చాలా మంది వారిని సత్కరిద్దాం, గణపరుద్దాం చప్పట్లతో. Thank you, auntie. God bless you. గ్రీటింగ్స్ కొన్నిసార్లు చెప్పాలంటే అది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అంటే గ్రీటింగ్స్ మనం ఏమన్నా చెప్పుకోవచ్చు. ప్రసంగం ఇస్తే సమయం ఇక దానికి కట్టుకొని ఉంటాను మనం, అటు ఇటు పోనీకి ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్రసంగం కొరకే నన్ను పిలిచారు కాబట్టి నేను ప్రసంగం మీతోటి చెప్పాలి, దేవుని వాక్యం మీతో చెప్పాలి. చక్కని వాక్యం దేవుడు ఈరోజు నా మనసులో, నా హృదయంలో పెట్టాడనమాట. ఆ వాక్యం మీతో పంచుకోవాలని నా ప్రార్థన. ఒక్క క్షణం మనం ప్రార్థన చేసుకొని వాక్యం వైపు వెళ్దాం. మరి ఒకసారి ప్రభువా, నీవు ఈ సన్నిధిలో ఉన్నావు, మాతోటి ఉన్నావు, మా మందిరంలో ఉన్నామని మేము నమ్ముతున్నాం ప్రభువా. మరి కొన్ని క్షణాలు ప్రభా మేము వాక్యం చూసినప్పుడైనా నీవే మాతోటి మాట్లాడాలని, ఈ కొన్ని నిమిషాలు ప్రభా నీవే మహిమపరచాలని ప్రభా, నీ ఆత్మ ద్వారా ప్రభా ఈ మాటలను ప్రభా నీవే ప్రభా మాట్లాడతామని నమ్ముతున్నాం. నేను మాకు ఇచ్చిన సమయానికి ప్రభా నీకు వందనములు, స్తోత్రము. 50 సంవత్సరాలు ప్రభా ఈ సంఘము ప్రభా నువ్వు కట్టినావు ప్రభా, నీ దాసుని ద్వారా ప్రభా పరిచర్య జరిపినావు నాయన. ఎన్నో దేశాల్లో వాక్యం వెళ్ళింది నాయన, ప్రజలు ఎక్కడి నుంచి వెళ్ళారైనా నీకే వందనములు, స్తోత్రం. నీకే మహిమ, నీకే ఘనత. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. I wanted to see the book of Ezekiel this evening. ఈ సాయంకాలము ఎహెచ్కేల్ గ్రంథంలో నుండి ఒక మాట మీరు చూడాలని కోరుచున్నాను. I want us to read from verses 1 to 6. 37వ అధ్యాయము మొదటి 6 వచనాలు చూడాలని కోరుచున్నాను. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియను అని నేను అంచిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు
నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. It's a marvelous word for us tonight to dwell on. మరి ఈ సాయంకాలం మనము ఆలోచించడానికి అద్భుతమైనటువంటి లేఖన భాగం ఇది. Oftentimes people think when God calls us, He calls us to a beautiful place like a garden, a place where there is all set up and ready to go. చాలాసార్లు దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఒక సిద్ధపరచబడి ఒక సుందరమైనటువంటి ప్రదేశంగా ఉన్న ఒక స్థలంలోకి మనల్ని పిలవాలని, ఒక శ్రేష్టమైనటువంటి స్థలంలో మనల్ని నిలబెట్టాలని, అన్ని సిద్ధంగా ఉన్న స్థలంలో మనల్ని పెట్టాలని మనం ఆశపడుతుంటాం. But when we look at the Bible, the Lord says He called Ezekiel and He took him to the valley. అయితే మనం బైబిల్లో చూసినట్లయితే లేఖన భాగంలో చదివిన రీతిగా దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడి అతన్ని తీసుకొని వెళ్ళి ఒక లోయలో దించాడు. I mean, imagine the call that you receive. It is not to a beautiful place, but to the valley. మరి ఆయనను పిలిచినప్పుడు ఒక సుందరమైన అద్భుతమైన స్థలంలోకి తీసుకొని వెళ్ళలేదు, కానీ ఒక లోయలోనికి తీసుకొని వెళ్ళి అక్కడ దించాడు. And not just a valley, but this valley was filled with bones. అది కేవలం ఒక లోయ మాత్రమే కాదు, ఎముకలతో నింపబడినటువంటి లోయ అది. Can you imagine a servant of God who's been called, now standing in the valley, now standing with the bones? ఇప్పుడు ఒక్కసారి ఊహించగలరా, పిలిచినటువంటి దేవుడు ఆ దేవుడు పిలిచిన పిలుపుని బట్టి ఆ వ్యక్తి ఇప్పుడు ఒక లోయలో ఉన్నాడు, అది కూడా ఎముకలతో నిండిన లోయలో ఉన్నాడు. And the Spirit of the Lord asked this man a question. ప్రభు యొక్క ఆత్మ ఆ వ్యక్తిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. Son of man, can these bones become living persons? నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా, అవి మనుషులుగా తయారవ్వగలవా అని అడుగుతున్నాడు. And the man knows that such an answer nobody can give. మరి అటువంటి ప్రశ్నకు ఏ మానవుడు కూడా జవాబు చెప్పలేడు, నరమాత్రుడు. And he says, Sovereign Lord, you alone know this answer. ఆయన అంటున్నాడు, సార్వభౌముడైనటువంటి ప్రభువా, ఈ జవాబు నీవు మాత్రమే ఎరుగుదువు అంటున్నాడు. All these bones are dry bones. ఈ ఎముకలన్నీ కూడా ఎండిపోయిన ఎముకలు. It is filled with dry bones. అంతా ఎండిపోయిన ఎముకలతో నింపబడిన స్థలం ఇది. Sometimes when God calls us to such places, it looks hopeless for us. కొన్నిసార్లు అటువంటి స్థలాల మధ్యలోకి దేవుడు మనల్ని పిలిచినప్పుడు అంతా నిరాశజనకంగా, అంటే ఇక నిరీక్షణ లేని పరిస్థితి కనబడుతూ ఉంటుంది. But that is where you see the hand of God giving hope to people. కానీ అదే స్థలంలో ప్రభు యొక్క హస్తము మనుషులకు లేదా ప్రజలకు నిరీక్షణ పుట్టించేదిగా ఉంటుంది. I believe the Baptist Church of Hyderabad has given life to many people like that. నేను నమ్ముచున్నాను, ఈ హైదరాబాద్ బాప్టిస్ట్ సంఘము అలాగా అనేక జీవితాలకు జీవాన్ని ప్రసరింపజేసిందని నేను నమ్ముచున్నాను. Even in the midst of dry bones, hopeless situation, God is the one who has the hope for us. ఎండిపోయిన ఎముకల లాంటి పరిస్థితుల మధ్యన, నిరీక్షణ లేని పరిస్థితుల మధ్యన కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ పరిస్థితిలో దేవాది దేవుడే నిరీక్షణగా ఉండి ఆయన కార్యాలు జరిగించేవాడు. No matter how your life has been, no matter how you feel tonight, I want to assure you, God says you can once again live and breathe that life. నీ జీవితము ఎలాగైనా ఉండవచ్చు, నీ జీవితం ప్రస్తుతము ఎటువంటి పరిస్థితుల మధ్యనైనా కొట్టుమిట్టాడుతుండవచ్చు, కానీ నేను ప్రకటిస్తున్నాను ఏంటంటే దేవుడు అటువంటి పరిస్థితుల మధ్యన కలగ చేసుకొని ఆయన నీ జీవితంలో ఒక కార్యం చేయగలడు. And so the Lord, He says, Sovereign Lord, you alone know the answer to that. ఇప్పుడు యెహెజ్కేలు అంటున్నాడు, ప్రభువా యెహోవా, నీవు మాత్రమే ఈ జవాబును ఎరుగుదువు. Verse 4 is a beautiful verse. 4వ వచనము అద్భుతమైన వాక్య భాగం అది. Then he said to me, అప్పుడు అందుకు ఆయన నాతో అంటున్నాడు, speak a prophetic message to these bones. ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో మాట్లాడుము అంటున్నాడు. Can you imagine somebody standing and looking at the bones and trying to talk to the bones? మీరు ఒకసారి ఊహించగలరా, మీరు ఒక స్థలంలో నిలబడ్డారు, ఆ నిలబడ్డ కళ్ళ ముందు ఎముకలన్నీ ఎండిపోయిన ఎముకలతో ఉన్నాయి, ఆ ఎముకలతో ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? And at least you can speak to a dead body, but I mean the dead body won't hear, but at least you can see the dead body, have some feelings to the dead body, but here are only bones. కనీసము ఒక చనిపోయిన వ్యక్తి శవం ఉన్నా సరే ఆ శవంతో మాట్లాడితేనైనా ఏదైనా కార్యం జరుగుతుందన్న కొంచెమైనా ఆశ ఉంటుంది, కానీ ఇక్కడ కనీసం చూడటానికి శవం కూడా లేదు, కేవలము ఎండిపోయిన ఎముకలే ఉన్నాయి.
What is God trying to tell us tonight? In the midst of the hopeless situation in your life, God says there is hope for us. ఈ రాత్రి దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడంటే, నీ జీవితంలో ఉన్నటువంటి నిరీక్షణ లేని పరిస్థితులలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీకు నిరీక్షణ కలిగించగలడు, కార్యం చేయగలడు. And that is why he was saying, speak a prophetic message to these bones and say, dry bones, listen to the word of the Lord. అందుకనే ఆయన అంటున్నాడు, ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లాను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. I want you to imagine just standing by the dry bones and trying to give this message of hope to the dry bones. మరి ఎండిపోయిన ఎముకల మధ్య నిలబడ్డట్టుగా నన్ను నేను ఊహించుకొని ఆ ఎండిపోయిన ఎముకలకు ఒక నిరీక్షణ పుట్టించే విధంగా నేను మాట్లాడాలి. Imagine how it would be for us to talking to the bones. ఎముకలతో మాట్లాడటం అంటే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. మీరు అక్కడ ఆ ఎముకల ముందు నిలబడి మాట్లాడుతున్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? Your words, my words have no message, no meaning. మీ మాటలకు నా మాటలకు ఏ అర్థం ఉండదు, ఏ సందేశం ఉండదు మన మాటల్లో. But when you speak the word of God, అయితే మీరు దేవుని మాట మాట్లాడినప్పుడు, when you share the word of God, మీరు దేవుని వాక్యాన్ని పంచుకున్నప్పుడు, when you preach the word of God, మీరు దేవుని వాక్యాన్ని the ప్రకటించినప్పుడు, Bible says it is a living word. బైబిల్ అంటుంది అది సజీవమైన వాక్యము, It is a double-edged sword. అది రెండంచులు గల ఖడ్గము అంటుంది. It goes deep inside the bone and into the marrows. అది మీ ప్రాణాత్మ మూలుగులను విభజించినంత మట్టుకు లోనికి దూరుతుంది అంటున్నాడు. The word of God penetrates deeper than your mind can imagine. దేవుని వాక్యము నీ మనస్సు ఆలోచింపలేనంత లోతుగా వెళ్ళి దూసుకొని వెళ్ళగలదు. That is why the Lord said, speak the message, the word of God. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ సందేశాన్ని ప్రకటించు, ఈ వర్తమానం ప్రకటించు అంటున్నాడు. Don't speak anything else. ఇంకా వేరే ఏది మాట్లాడకు. Speak the word of God. దేవుని మాట మాత్రమే మాట్లాడు. In your life, when there is a situation, in your family there is a situation, speak the word of God. నీ జీవితంలో గాని నీ కుటుంబంలో గాని ఏదైనా ఒక ఇలాంటి పరిస్థితి ఉన్నట్లయితే కేవలం ఆ పరిస్థితి మధ్యన దేవుని మాటనే నువ్వు పలకాలి. When you speak the word of God, నువ్వు దేవుని మాటను పలికినప్పుడు you're speaking the life of God into a situation. మీరు దేవుని యొక్క జీవాన్ని ఒక పరిస్థితిలోకి మీరు మాట్లాడిన వారు అవుతారు. That's why the Lord said to Ezekiel, speak my message. అందుకనే దేవుడు హెచ్కేలుతో అంటున్నాడు, నా సందేశాన్ని ప్రకటించు అంటున్నాడు. When you speak my word, నా మాటను ప్రకటించినప్పుడు I will put life into that. ఆ మాటలో నా జీవాన్ని నిలుపుతాను అంటున్నాడు. Your situation may be dead tonight. ఒకవేళ ఈ రాత్రి నీ పరిస్థితి చనిపోయినట్టుగా సావ సిద్ధంగా ఉన్నట్టుగా You ఉండవచ్చు. may be very lonely tonight. మరి ఒకవేళ నువ్వు ఒంటరితనంలో ఉండవచ్చు. Your family may be having a bad situation. నీ కుటుంబ పరిస్థితి చాలా తీవ్రమైనటువంటి చాలా కష్టతరంగా You ఉండవచ్చు. must have lost all the hope in your life. నీ జీవితంలో ఉన్న నిరీక్షణ అంతా ఆశంతా కోల్పోయిన స్థితిలో But ఉండవచ్చు. tonight I'm assuring you again, అయితే ఈ రాత్రి మరొకసారి నిశ్చయతను కలగజేస్తూ మీతో the assurance is from the Lord God Almighty. ఈ నిశ్చయత అన్నది సజీవుడైనటువంటి సర్వశక్తిమంతుడైన దేవుని నుండి వస్తున్నది. No matter how bad your situation is, నీ పరిస్థితి ఎంత చెడ్డగానైనా ఉండవచ్చు, God says, speak my word. దేవుడు అంటున్నాడు, నా మాటను పలుకుము. If you speak His word, నువ్వు ఆయన మాటను పలికినట్లయితే God says, I will breathe life into that. దేవుడు అంటున్నాడు, దానిలోనికి ఆ మాటలోనికి నా జీవాన్ని నేను ఊదుతాను అంటున్నాడు. Some of us speak so bad about our own life sometimes. కొన్నిసార్లు మన సొంత జీవితం గురించి మనం ఎంతో చెడుగా ఆలోచిస్తూ ప్రతికూలంగా ఆలోచిస్తూ ఉంటాం. We speak bad on our own lives. మన జీవితం కొరకు మనమే చెడ్డ మాటలు మాట్లాడుతూ ప్రతికూలంగా పలుకుతూ ఉంటాం. You feel like you're hopeless. ఇక ఏం నిరీక్షణ లేదు, ఆశ లేదు అనుకుంటాం. You feel like you're good for nothing sometimes. నేను కొన్నిసార్లు ఏమనుకుంటామంటే మన గురించి మనం ఎందుకు ఇక పనికిరాము అనుకుంటాం. You think that nobody loves you. నిన్నెవరు ప్రేమించేవారు లేరు You అనుకుంటాం. feel like you're rejected. నువ్వు తృణీకరించబడిన వ్యక్తిగా భావిస్తావు. And you're trying to hide from everybody else. అందరి నుంచి ఎక్కడో మూలన దాక్కోవాలనుకుంటూ ఉంటాం. Tonight I want to tell you, ఈ రాత్రి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, but the Bible says, బైబిల్ అంటుంది, speak the word of the Lord. దేవుని మాటను పలకండి, Look into the heavens ఆకాశం వైపు చూడండి, and speak the word of God. ఆ దేవుని మాటను పలకండి. Lord, you said I am your child. ప్రభువా, నువ్వు చెప్పావయ్యా, నువ్వు నేను నీ బిడ్డనని. Lord, you said if I believe in you. ప్రభువా, నేను మీ యందు విశ్వాసం ఉంచినట్లయితే, నమ్మిక ఉంచినట్లయితే, Lord, if I confess my sins to you. నా పాపములను నీ ఎదుట ఒప్పుకున్నట్లయితే, You said you will call me as your child.
నీవు నన్ను నీ బిడ్డగా చేసుకుంటానని పిలుస్తానని The చెప్పావు. world may call you something else. లోకము నిన్ను వేరుగా పిలవచ్చు. Your friends may call you something else. నీ స్నేహితులు నిన్ను వేరుగా ఆలోచించి మాట్లాడొచ్చు. The society may call you something else. సమాజం నిన్ను వేరుగా పలకొచ్చు. But God calls you in a different way. అయితే దేవుడు ఇంకొక వేరే విధంగా ప్రత్యేకమైన రీతిలో నిన్ను God పిలుస్తున్నాడు. looks at you. దేవుడు నీ వైపు చూస్తున్నాడు. When you look at Him, నువ్వు ఆయన వైపు చూసినప్పుడు, when you cry to Him, నువ్వు ఆయనకు మొరపెట్టినప్పుడు He listens to you ఆయన నీ మాట వింటాడు. and He will breathe life into you. నీలోనికి జీవాన్ని ఆయన ప్రసరింపజేస్తాడు. Don't feel rejected. తృణీకరించబడిన భావనతో ఉండవద్దు. Don't look at your family and speak bad about your family. నీ కుటుంబాన్ని చూసి, నీ పరిస్థితిని చూసి చెడుగా ప్రతికూలంగా మాట్లాడకు. Don't speak bad about your children. నీ బిడ్డల గురించి చెడుగా మాట్లాడకు. They may be doing wrong. ఒకవేళ వారు పొరపాటు తప్పు They may చేస్తే be like bones in your life. వారు మీ జీవితంలో ఎముకల్లాగా ఉండొచ్చు. ఒకవేళ They may be even dry bones to you. ఇంకా చెప్పాలంటే ఎండిపోయిన ఎముకల్లాగా మీ పిల్లలు ఉండొచ్చు. ఒకవేళ Speak the word of the Lord. అయితే ప్రభు మాటనే పలకండి. Say like Joshua said, యెహోషువ చెప్పినట్టుగా చెప్పండి. as for me and my house, we will serve the Lord. నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాము. As for me and my house, we will serve the Lord. నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాము. When you speak that word, ఆ మాటను మీరు God పలికినప్పుడు begins to breathe life into your family. దేవుడు మీ కుటుంబ జీవితంలోనికి తన జీవాన్ని ఊదడం మొదలు పెడతాడు. I'm saying all this to remind you one thing. ఇవన్నీ నేను ఒక మాటను మీకు జ్ఞాపకం చేయడానికి చెప్తున్నాను. In this church, ఈ సంఘములో every Friday, Pastor G. Samuel used to do the Bible study. మరి ప్రతి శుక్రవారము పాస్టర్ జి శామ్యూల్ గారు బైబిల్ స్టడీ తీసుకునేవారు. Powerful messages, Bible study every Friday. శక్తివంతమైనటువంటి లేఖన భాగాలు బైబిల్ స్టడీలో ప్రతి శుక్రవారం వారు అందిస్తూ ఉండేవారు. I saw that happen to many of the people. అనేకులకు అది జరగడం నేను చూశాను. I saw people that were with dry bones. మరి ప్రజలు ఎలా ఉన్నారంటే వారు ఎండిపోయిన ఎముకల లాంటి పరిస్థితుల్లో As they listened to the Bible study, వారు ఆ బైబిల్ స్టడీలో వాక్యాన్ని వింటుండగా you could see life coming into these lives. ఈ యొక్క జీవితాల్లోనికి ప్రభు యొక్క జీవము ప్రసరింపడం నేను We చూశాను. saw families turn around. మరి కుటుంబాలు ప్రభు తట్టుకు తిరిగి చూసి Beautiful Bible studies happened here. మరి ఇలాంటి కార్యాలు జరగడం నేను చూశాను. And so I'm asking you, my brothers, sisters, కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నేను మిమ్మల్ని అడుగుచున్నాను. don't just come to church. కేవలం ఏదో మందిరానికి రావాలి, చర్చికి వెళ్ళాలన్నట్టుగా రాకండి. May your life be committed to Christ. మీ యొక్క జీవితము ప్రభుకు సమర్పణగా ఉండనివ్వండి. Make your life as a purposeful life. మీ జీవితము ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పంతో ఉండనివ్వండి. Don't just come and sit and walk away from here. కేవలం ఏదో వచ్చి అలా కూర్చొని ఇక్కడ నుండి అలా మామూలుగా ఉన్న పాటలో లేచి వెళ్ళిపోకండి. I see that in many churches people come and sit and they listen to the message and they walk away. నేను అనేక సంఘాల్లో చూస్తుంటాను, అనేక జనులు వస్తుంటారు, కూర్చుంటారు, వాక్యాన్ని సందేశాలు వింటూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. Please make a commitment to Christ first. దయచేసి మొట్టమొదట క్రీస్తు కొరకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. That's when your life really begins. అక్కడే మీ జీవితం మొదలవుతుంది, ఆరంభమవుతుంది. That's when your journey begins. అక్కడే మీ ప్రయాణం అన్నది మొదలవుతుంది, That's when you begin to see the life of God living in you. అక్కడే దేవుడు మీలో జీవించడం అన్నది ఆరంభమయ్యే జీవితాన్ని మీరు చూడగలుగుతారు. That is the purpose of the church. అదే సంఘం యొక్క ఉద్దేశము. Hopeless situation, నిరీక్షణ లేని పరిస్థితి, when life has no meaning, ఈ జీవితానికి ఒక అర్థం లేనన్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, when your family is disintegrated, మరి నీ కుటుంబము మరి ఒక యథార్థమైన స్థితిలో లేనప్పుడు, when your friends are disintegrated, మరి నీ స్నేహితులు నీతో అనుకూలంగా లేనప్పుడు, church is the place. సంఘమే అటువంటి వ్యక్తులకు స్థలము, సరి అయిన స్థలం. Church is the place సంఘమే వారికి సరి అయిన స్థలం. where God begins to breathe life into you as you listen to the word of God. మీరు దేవుని వాక్యాన్ని వింటున్న కొలది దేవుని యొక్క జీవము మీలోనికి ప్రసరించడం జరుగుతూ ఉంటుంది. My brothers and sisters, this evening you did not just come here 50 years to celebrate. There is a long history in this 50 years. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సాయంకాలం కేవలం ఏదో 50 సంవత్సరాల పండుగ జరుపుకోవడానికి మీరు ఇక్కడికి రాలేదు, కానీ దీని వెనుక చాలా పెద్ద చరిత్ర ఉన్నది. And there was first of all a commitment from the pastor to be the pastor. మొట్టమొదట మరి సంఘ కాపరిగా ఉన్నటువంటి దైవజనుడు తన ఒక కాపరిగా ఉండడానికి ఒక తీర్మానం చేసుకొని సమర్పణతో నిలబడ్డారు. And I tell you, the pastor's role is one of the most difficult roles. నేను మీకు చెప్తున్నాను, సంఘ కాపరి యొక్క పాత్ర చాలా కఠినమైన పాత్ర.
నేను అమెరికాలో ఉన్నప్పుడు సంఘ కాపరిలాగా ఉన్నాను, చాలా కాలం అక్కడ పనిచేసాను కాపరిలాగా. నాకు తెలుసు కాపరి పని అంటే. కొందరు ఏమంటారంటే, సార్ మీరు ఇంటి ఆదివారం కనబడతారు కదా సార్ అంటే. 6 రోజులు మేమేం చేస్తామయ్యా, క్రికెట్ ఆడతామా? చాలా ప్రయాసం ఉంటుంది అనమాట. సంఘ కాపరి అంటే చాలా ప్రయాసం. అండ్ ఐ సా రెవరెండ్ జి శామ్యూయల్ put his life as a commitment to his call. మరి రెవరెండ్ జి శామ్యూయల్ గారిని నేను చూసినప్పుడు వారి యొక్క జీవితాన్ని ప్రభు యొక్క పరిచర్యకు, ఆయన పిలుపుకు ఒక సమర్పణగా, తీర్మానంగా సమర్పించుకొని తీర్మానంతో నిలబడ్డారు. It's not just a call to Reverend G. Samuel. అది కేవలం రెవరెండ్ జి శామ్యూయల్ గారికి ఒక పిలుపు మాత్రమే కాదు. It is a call to all of us. ఇది మనందరికీ పిలుపు. What is your call in your life? మీ జీవితంలో ఉన్న పిలుపు ఏంటి? God has a call for each one of us. దేవుడు మన ప్రతి ఒక్కరి పట్ల ఒక పిలుపును కలిగి ఉన్నాడు. Something we are all called to do when you belong to Christ. మనం క్రీస్తుకు చెందిన వారిగా మారినప్పుడు మనలో ప్రతి ఒక్కరము ఏదో ఒక విషయమై మనం పిలువబడ్డాం. The reason we are sitting 50 years is because somebody made a commitment. ఇక్కడ 50 సంవత్సరాల పండుగ ఉత్సవం జరుపుకుంటూ మనం ఇక్కడ కూర్చున్నామంటే దాని వెనక ఎవరో సమర్పణతో, తీర్మానంతో నిలబడిన వ్యక్తులు ఉన్నారు. My friends, I want to remind you, most people have good talents but they are not committed. నా స్నేహితులారా, నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. అనేకులకు మంచి తలాంతులు ఉంటాయి కానీ వారికి సరైన సమర్పణ, తీర్మానం ఉండదు. If they are little disappointed, they walk away. వారికి కొంచెం నిరుత్సాహం కలిగినా వారు వెళ్ళిపోతారు. That is not a commitment. అది సరైన సమర్పణ కాదు. Commitment means you are there no matter what happens. సమర్పణ అంటే ఏది ఏమి జరిగినా సరే నేను అక్కడే ఉండి నిలబడతాను అనే సమర్పణ. You're not going to move because it rains, because it's too much of sunshine. You will stay there because you made a commitment. బాగా ఎండగొడుతుంది కాబట్టి నేను వెళ్ళిపోతాను, వర్షం బాగా పడుతుంది కాబట్టి నేను వెళ్ళిపోతాను, అలాగే ఏమి ఉండదు. నేను తీర్మానించుకున్నాను కాబట్టి, సమర్పించుకున్నాను కాబట్టి నేను అక్కడ నిలబడి ఉంటాను అంతే. I can speak about my father-in-law as a lay person. He made a commitment to follow the pastor. మరి నా మామగారి గురించి నేను చాలా విషయాలు చెప్పొచ్చు, కానీ ఒక సంఘ కాపరిగా ఉన్నటువంటి దైవజనులకు వారికి సహకారంగా నిలబడటానికి తను తీర్మానించుకున్నాడు, సమర్పించుకున్నాడు. And he was always talking about the pastor and praying for the pastor. వారు ఎప్పుడు పాస్టర్ గారి గురించే మాట్లాడుతూ, పాస్టర్ గారి గురించి ప్రార్థిస్తూ ఉండే వ్యక్తిగా ఉండేవారు. అంటే ఆయన ఇక్కడ నుంచి ఇక్కడ సంఘ పెద్దలాగా పనిచేశాడు, కాపరితో సహకారంగా పనిచేసినాడు, చక్కగా చేసిండు. అదే ఒక ఆ కమిట్మెంట్, ఆ సమర్పణ, ఆ కమిట్మెంట్ ఆయన షికాగో పట్టణానికి తీసుకొచ్చాడు అనమాట. అక్కడ వచ్చిన తర్వాత కొన్నిసార్లు ఇంట్లో కూర్చొని మేము ప్రార్థన, ప్రేయర్ మీటింగ్ అయినప్పుడు ఆ దినాలలో నేను వినేవాడిని అనమాట. పాస్టర్ గారి గురించి, పాస్టర్ గారి కుటుంబం గురించి. చంద్రన్ గారికి అందరు అనేవారు, చంద్రన్ గారికి ప్రార్థనను చెప్తాయా, ఆయన షికాగో నుంచి హైదరాబాద్ పోతాడు, నారాయణగూడ పోతాడు, బ్యాప్టిస్ట్ చర్చ్కి పోతాడు, సంఘ కాపరి కొరకు ప్రార్థన చేస్తాడు, వాళ్ళ కుటుంబం కొరకు, వాళ్ళ పిల్లల కొరకు, పేరుతో సహా. ఇది మేము చూసామన్నమాట. నేను విన్నాను మా మామగారు చేసే ప్రార్థన. అంటే ఏమంటున్నానంటే జీవితంలో మనకి ఒక కమిట్మెంట్, సమర్పణ, కమిట్మెంట్ అనేది ఉండాలి. చాలా మంది కమిట్మెంట్ ఉండాలన్నమాట. చిన్నది ఏదైనా అయిపోతే మనం పక్కకి వెళ్ళిపోతుంది. My brothers, sisters, I want to encourage you tonight, make a commitment no matter what happens. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి మీరు ఒక తీర్మానం చేసుకోండి, ఒక సమర్పణ చేసుకోండి. ఏమి జరిగినా నేను ప్రభు కొరకు నిలబడతాననే సమర్పణ. Be in your call. Whatever God has called you to be in those shoes. మీరు ఆ పిలుపులో నిలబడండి. దేవుడు ఏ పిలుపు కొరకైతే మిమ్మల్ని పిలిచి ఉన్నాడో ఆ చెప్పులు ధరించుకొని అందులోనే నిలిచి ఉండండి. If God called you to sing the song for the Lord Jesus. ప్రభు మిమ్మల్ని ఒకవేళ పిలవడానికి, పాడటానికి పిలిచినట్లయితే పాడుతూనే ఆయన కొరకు నిలబడండి. Don't try to be a preacher in the choir. మరి క్వైర్ లో ఒక బోధకుడిగా మారిపోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ పిలుపు ఉంటే బోధకుడిలాగా వెళ్ళండి. మీరు వద్దానంటే నేను, కానీ నేను అనేది ఏంటంటే మీ పిలుపులో మీరు ఉండండి. వేరే వాళ్ళ గురించి తలచండి. నేను అలాగుండాలా ఇలాగుండాలా అంటే అది పిలుపు కాదు. నీ పిలుపు ఏంటిది? నీ పిలుపులోనే ఉండాలి. ఒకసారి నా స్నేహితుడు హైదరాబాద్ వచ్చాడు అనమాట. వాడు అంటే అతడు ఎలా ఉన్నాడంటే ఒక అథ్లీట్ అన్నమాట. నాకంటే ఇంకా ఒక 6-8 ఇంచెస్ పొడుగుంటాడు. ఆయన ఒలింపిక్స్లో కూడా అంటే ఏదో భాగం తీసుకున్నాడు. ఆయన ఒలింపిక్స్లో అతను నన్ను చూడడానికి ఇక్కడ వచ్చాడు హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాతో ఉన్నాడు. ప్రతిరోజు లేచి ఒక రౌండ్ అంతా, నెక్లెస్ రోడ్ రౌండ్ అంతా కొట్టేవాడు. కొన్నిసార్లు నెక్లెస్ రౌండ్ కంటే ఎక్కువ రౌండ్ కొట్టేవాడు. నేను వచ్చి కలిసినప్పుడు, అరే మైక్ ఎక్కడ పోయినావు నువ్వు అంటే, నేను అదంతా తిరిగేసి వచ్చాను. అరే ఒకసారి ఒక ఊరికి తీసుకెళ్తే ఆయన ఏదో 2-3 ఊర్లు పరిగెత్తుకుంటూ పోయి మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చాడు.
వాడిని చూసి నేను ఆశ్చర్యపడిపోయాను. అది ఎంత బలం, వీనికి ఎంత శక్తి ఇచ్చేది. వాడు ఎవ్రీ డే వీడు జాగింగ్ చేస్తున్నాడు. అంటే ఒక ఒక గ్రీక్ గాడ్ లాగా ఉండేవాడు. అంత మంచిగా వాడు ఫిజిక్లా, ఎందుకంటే పరిగెత్తుతుండే. వాడిని చూసేవాడిని నేను ఎప్పుడు. నాకు చాలా ఆశ వాడిలాగా ఉండాలని, పరిగెత్తాలని. అయితే వాడు పోతే ఏమన్నా అంటే, నా షూస్ నేను వదిలి పెడతా, నీకు సరిగ్గా ఫిట్ అని నువ్వు వేసుకున్నాడు. ఆ షూస్ నేను ఫస్ట్ డే వేసుకున్నాను. వేసుకొని వాన్లాగా పరిగెత్తాలని నేను ఈ నారాయణగూడ రోడ్ మీద ట్రై చేసిన. ఫస్ట్ డే పరిగెత్తిన. ఇక వాడు ట్యాంక్ బండ్ దాకా పోతున్నాడు, నేను ఈ రోడ్డు పరిగెత్తడానికి కష్టం ఉంది, వాని షూస్ కూడా వేసుకున్నా కదా ఏంటని నెక్స్ట్ డే ఇంకా కొద్దిగా కాఫీ ఎక్కువ తాగి ఈరోజు మాత్రం నేను ట్యాంక్ బండ్ దాకా పోయేసి వస్తామని మనసులో అనుకుని ఆ షూస్ వేసుకున్నా, పరిగెత్తనికే ట్రై చేసి ఇంటికి వచ్చినాను. అక్కడ దాకా పరిగెత్తలేదు, కాళ్ళు నొప్పులు వేస్తుంది. నా టోస్, దిస్ ఏ ట్రూ స్టోరీ, నేను చెప్పేది నిజం. అంటే కాళ్ళు నొస్తున్నాయి అన్నమాట. ఎందుకు ఇప్పుడు కాళ్ళు ఎప్పుడు ఈ రేలిట నొయ్యలేదు, ఎందుకు నొస్తున్నాయి చాలా చూసుకుంటున్నా. ఆ డాక్టర్ దగ్గరికి పోనా, ఏంటిది కాలు బాగా నొస్తుంది. నేను ఎందుకైతుంది ఇట్లా, నాకు ఇప్పటివరకు కాలే అని పరిగెత్తుదామంటే వాళ్ళలాగా పరిగెత్తాలని నేను చూసి వాని షూ చేసుకున్నా. నేను అంత బాగుంది ఎందుకు అని చూస్తే వాని షూ కొద్దిగా వంకరు ఉందన్నమాట. ఆ వంకర్ షూలో నా కాలు ఎందుకు పోతే పో. అంటే నేను అనేది ఏంటంటే, మీ పిలుపులో మీరు ఉంటే మంచిగా పరిగెత్తుతారు. మీ షూస్ మీరు వేసుకొని ట్యాంక్ బండ్ కాదు, మీరు ఏ ఊరికైనా పరిగెత్తండి. బట్ డోంట్ ట్రై టు ఫిట్ ఇన్ అదర్స్ కాలింగ్. మీరు అమర్చబడడానికి ప్రయత్నం చేయవద్దు. మై ఫాదర్ ఇన్ లా న్యూ హీ వాజ్ ఎ లే లీడర్. మరి మా యొక్క మామగారికి తెలుసు ఆయన ఒక సంఘ పెద్దగా లే లీడర్ గా ఉండడానికి. హీ న్యూ హూ ద పాస్టర్ వాస్. మరి పాస్టర్ ఎవరో ఆయనకు తెలుసు. హీ మేడ్ దట్ కమిట్మెంట్ టు సర్వ్ ద చర్చ్ విత్ ద పాస్టర్. పాస్టర్ గారితో కలిసి సంఘ పరిచర్యలో నిలబడడానికి తను తీర్మానించుకున్నాడు. When he came to Chicago, we asked him, "Uncle, would you like to be a pastor?" So many people said, "You know the Bible, you're an elder from Baptist Church, let us make you a pastor." He said, "No, that's not my calling." మరి వారు చికాగోకి వచ్చినప్పుడు మేము అడిగాం, అంకుల్ మీరు పాస్టర్ గా ఉండగలరా, మరి మీకు వాక్యం అంతా తెలుసు, అన్నికి చాలా అనుభవం ఉంది, సంఘ పెద్దలుగా పనిచేశారు కనుక మరి మీరు వీలైతే సంఘ కాపరిగా ఉండాలంటే లేదు, అది నా పిలుపు కాదు అన్నారు. And he always remained as a lay leader. మరి వారు ఎప్పుడు వెనుక ఉండి ప్రోత్సహించే ఒక నాయకుడిగానే నిలబడ్డారు, కానీ సంఘ కాపరిగా మారడానికి అప్పగించుకోలేదు. ఎప్పుడు అనుకుంటే ఆ సంఘాలలో కొంతమంది అలా ఉంటే మన సంఘాలు ఎంత బాగుపడుతుందంటే అలాంటి కమిట్మెంట్ ఉండేవాళ్ళు. That's what we need. We need the people with that kind of a commitment. అటువంటి సమర్పణతో తీర్మానంతో నిలబడే వ్యక్తులు మన సంఘాలకు కావాలి. Commitment will also bring challenges and problems to us. ఈ సమర్పణ అన్నది మన జీవితంలో సవాళ్లను ఎన్నో పోరాటాలను తీసుకొని వస్తుంది. You know the beautiful Christmas story. మరి అద్భుతమైనటువంటి క్రిస్మస్ కథ మీకు తెలుసు. Mary says yes to the angel and she is ready to be the mother of the Savior. మరి ఆ దేవదూత చెప్పిన మాటకు ఎస్ అని చెప్పి ఓకే చెప్పినప్పుడు ఆమె రక్షకునికి తల్లిగా మారడానికి సిద్ధపడింది. She made that commitment. ఆమె ఒక తీర్మానం చేసుకుని and she begins the journey. ఆ ప్రయాణం ప్రారంభించింది. And now the husband finds out that she is having a baby. ఇప్పుడు భర్తకు తెలిసింది ఏంటంటే ఆమె గర్భవతి అయింది, శిశువుకు జన్మనివ్వబోతుంది అని. And so the Bible says Joseph quietly was thinking in his heart to change his life and get away from Mary. బైబిల్ ఏం చెప్తుందంటే యోసేపు తనలో తాను ఆలోచిస్తున్నాడు, తనకు తాను ఒక నిర్ణయం తీసుకొని తనకు తానుగా వేరుగా వెళ్ళిపోవాలని తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నాడు. But the angel of the Lord appeared to Joseph and said, "Joseph, remember that commitment. Please make that commitment to Mary." కానీ ప్రభు యొక్క దూత వచ్చి యోసేపు నీ బాధ్యతను చేసినటువంటి ఆ యొక్క సమర్పణ గురించి, ఆ తీర్మానం గురించి నువ్వు మర్చిపోవద్దు, దానిలో నిలబడాలి అని దేవుని దూత మాట్లాడాడు. And when Joseph returns to make that commitment, ఆ యొక్క యోసేపు తన యొక్క తీర్మానంలోకి తిరిగి వెళ్ళడానికి సమర్పించుకున్నప్పుడు the history changes. చరిత్ర మారిపోతుంది. Some of you need to return to your family. మీలో కొంతమంది మీ కుటుంబానికి తిరిగి వెళ్ళవలసి ఉన్నది. And you need to make that commitment to your family. మీ కుటుంబంతో మీరు చేసిన తీర్మానం, ఆ సమర్పణలో మీరు నిలబడవలసి ఉన్నది. Some of you need to return to the church and make that commitment again to the church. మీలో కొందరు సంఘంలోకి తిరిగి వచ్చి ఆ యొక్క సమర్పణలో నిలబడవలసి ఉన్నది. Don't walk away from the destiny that God has for you. దేవుడు మీ కొరకు నిర్ణయించినటువంటి ఆ యొక్క దిశ నుండి, ఆ గమ్యం నుండి మీరు వెళ్ళిపోవద్దు. Just imagine if Joseph has walked away, Jesus would have been born, somehow something would have happened,
but Joseph would be missing the grace and the blessings of God. ఒకవేళ యోసేపు కనుక తన సంకల్పం నుండి దారి మళ్ళీ వెళ్ళిపోయి ఉంటే యేసుక్రీస్తు వారు ఎలాగో జన్మించేవాడు, ఏదో ఒక విధంగా దేవుడు కార్యం చేసేవాడు. కానీ ఆయన జీవితంలో దేవుడు సంకల్పించిన ఆశీర్వాదాన్ని, ఆయన సంకల్పాన్ని మాత్రము యోసేపు మిస్ అయిపోయేవాడు. Friends, tonight I pray that you will return to some of your families and say, I want to make that commitment once again. స్నేహితులారా, తిరిగి రాత్రి మీకు మరొకసారి తెలియజేస్తున్నాను, మీరు మీ కుటుంబంలోకి వెళ్ళి నేను అవును నా యొక్క సమర్పణతో నేను నిలబడతానని తిరిగి మీరు వెళ్ళవలసి ఉన్నది. Some of you have walked away and said, no, that my family look like dry bones. మీలో కొందరు మీ కుటుంబం నుండి తిరిగి వెళ్ళిపోయి ఏమంటున్నారంటే, లేదు నా కుటుంబం ఎలాంటి పరిస్థితిలో ఉందంటే ఎండిపోయిన ఎముకల లాంటి పరిస్థితిలో ఉంది. There is no hope in my family. నా కుటుంబంలో ఎలాంటి నిరీక్షణ లేదు. Oh, there is no joy in my family. నా కుటుంబంలో ఎలాంటి సంతోషం లేదు. Oh, there is no peace in my family. నా కుటుంబంలో సమాధానం లేదు. Some of you walked away from the churches. మరి కొంతమంది సంఘాల్లో నుండి విడిచి వెళ్ళిపోయారు. I am praying tonight that you will return to make that commitment. ఈ రాత్రి నేను ప్రార్థిస్తున్నాను, మీరు తిరిగి ఆ సమర్పణతో ఆ తీర్మానంతో తిరిగి రావాలని. Thank God for Pastor G. Samuel that made that commitment and he was hanging in there for all the 50 years. మరి పాస్టర్ జి సాముయేల్ గారు తీసుకున్న తీర్మానాన్ని బట్టి, వారు చేసుకున్న సమర్పణను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ 50 సంవత్సరాల పాటు దీర్ఘకాలం వారు అందులో నిలబడి ఉన్నారు సమర్పణలో. Don't miss your destiny, but go back and make that commitment to your life and your families. మీ గమ్యాన్ని మీరు కోల్పోవద్దంటే, మీరు కోల్పోకుండా ఉండినట్లుగా మీరు తిరిగి వెళ్ళి మీ సమర్పణలో నిలబడి మీ యొక్క తీర్మానంలో సమర్పణ కలిగి ఉండండి. Tonight I'm sharing with you, stay committed to the Lord. ఈ రాత్రి నేను మీతో పంచుకుంటున్నాను, మీరు ప్రభుతో చేసుకున్నటువంటి ఆ సమర్పణలో ఆ తీర్మానంలో నిలబడండి. Stay committed to your families. మీ కుటుంబాలకు మీరు చేసుకున్న తీర్మానంతో మీరు నిలబడండి, సమర్పణ కలిగి ఉండండి. Stay committed to the church that God has called you to. దేవుడు మిమ్మల్ని ఏ సంఘంలో అయితే పిలిచాడో ఆ సంఘంలో మీరు మీ సమర్పణ కలిగి తీర్మానంతో నమ్మకంగా నిలబడండి. అక్కడే That's when you see the destiny. అక్కడ నిలిచి ఉన్నప్పుడే మీరు మీ గమ్యాన్ని చూడగలుగుతారు. In 2 Kings chapter 2 you have a beautiful story of Elijah and Elisha. రెండవ రాజుల గ్రంథంలో చూసినట్లయితే ఏలియా ఎలీషాలను గురించిన అద్భుతమైన సంఘటన అక్కడ మనం చూస్తున్నాం. And you know the story there. ఆ సంఘటన మీకు అంతా తెలుసు. And when Elijah was moving from place to place, ఏలియా ఒక స్థలం విడిచి మరొక స్థలానికి అలా వెళ్తూ ప్రయాణాలు చేస్తున్నప్పుడు, in his last journey, ఆయన చివరి అంతిమ ప్రయాణంలో he looks at Elisha and he says, Elisha, turn back, he says. ఎలీషా వైపు తిరిగి అంటున్నాడు ఏలియా, ఎలీషా నువ్వు తిరిగి వెళ్ళిపోమంటున్నాడు. And Elisha said, I will not leave you. అప్పుడు ఎలీషా అంటున్నాడు, నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టను, I will not leave you. నేను నిన్ను విడవను. Elijah said, I have to go to another place. నేను మరొక స్థలానికి వెళ్ళాల్సి ఉంది అని ఏలియా అంటున్నాడు. I have to go to Jericho. ఎరికోకు వెళ్ళాలి నేను. Now you can leave me, Elisha. ఇప్పుడు నువ్వు నన్ను ఇక్కడ నుంచి విడిచి వెళ్ళిపోవచ్చు ఎలీషా. Elisha looks and he says, I'm not going to leave you. ఎలీషా అంటున్నాడు, ఆయన వైపు తిరిగి ఏలియా వైపు తిరిగి నేను విడిచి తిరిగి వెళ్ళను అంటున్నాడు. He says, as surely as the Lord lives and you yourself live, I will never leave you. యెహోవా జీవముతోడు నేను నిన్ను ఎట్టి పరిస్థితిలో నిన్ను విడువను అంటున్నాడు. తమ సమర్పణ ప్రకటన చేసుకుంటున్నాడు. My brothers, my sisters, you need to have that commitment to your own life, to your family, to the ministry, to the church. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి సమర్పణ, అటువంటి తీర్మానంలో మీరు మీ వ్యక్తిగత జీవితాల పట్ల, మీ కుటుంబం పట్ల, మీ యొక్క పరిచర్య, మీ సంఘం పట్ల అలాంటి తీర్మానంతో సమర్పణతో మీరు నిలబడాలి. Something else was happening in that passage. ఆ యొక్క లేఖన భాగంలో ఆ సందర్భంలో ఇంకొక విషయం జరుగుతుంది. The Bible says there were other prophets in that place. బైబిల్ సెలవిస్తుంది ఆ స్థలంలో ఇంకా అనేక మంది ఇతర ప్రవక్తలు ఉన్నారట. And Elijah and Elisha were the only two people that were walking on the other side. ఏలియా ఎలీషా వారిద్దరు మాత్రమే ఆ స్థలాన్ని విడిచి మరొక స్థలానికి ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నారు. And so the group of prophets were watching all this happening. మరి ఇక్కడ జరుగుతున్న సంఘటన అంతా కూడా ఆ గుంపుగా ఉన్నటువంటి మిగిలిన ఆ ప్రవక్తలు చూస్తూ ఉన్నారు. And so the last thing that Elijah says to Elisha, he says, now I'm going to cross the Jordan. You stay back here, Elisha. ఇప్పుడు ఏలియా చివరిసారిగా ఎలీషాతో అంటున్నాడు, ఎలీషా నేను ఇప్పుడు యోర్దాను దాటి వెళ్ళిపోతున్నాను కనుక నువ్వు ఇక్కడ ఉండిపో అంటున్నాడు. Again Elijah looks and he says, I will not leave you.
I'm going to stay with you. అప్పుడు మరలా ఎలీషా మళ్ళీ అదే మాట్లాడుతున్నాడు, నేను నిన్ను విడిచి వెళ్ళను, నిన్ను వెంబడిస్తాను, నిన్ను I అనుసరిస్తాను. want you to notice that Elisha did not follow the group of prophets, but he followed this lonely prophet called Elijah. మరి ఎలీషా అక్కడ గుంపుగా ఉన్నటువంటి ఇతర ప్రవక్తలను అనుసరించి వారితో ఉండిపోలేదు, కానీ ఒక్కడిగా ఒంటరిగా ఉన్నటువంటి ఏలియా ప్రవక్తను అనుసరిస్తూ వెళ్తున్నాడు. చాలా మంది గుంపుని చూసి అటు పోతే బాగుంటది కదా, అందరు అక్కడ ఉన్నారు కదా అని అటు వెళ్ళిపోతారు అన్నమాట. అటు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేస్తున్నారంటే మీ యొక్క గమ్యం నుంచి దూరం వెళ్ళిపోతున్నారు, దేవుని చిత్తాన్ని నుంచి మీరు దూరం వెళ్ళిపోతున్నారు. పరిచర్య కొరకు ప్రభు పిలిచినప్పుడు మనకి చాలా ఒంటరితనం ఉంటుంది మన పరిచర్యలో. నేను విశాఖపట్నంలో ఉన్నప్పుడు మరి పాస్టర్ జి సామ్యూల్ గారు అక్కడ వచ్చి మాతోటి కలిసి మాట్లాడి చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నారన్నమాట, ఇండియాకి రండి బాబు అన్నారు. నాకు పర్లేదు అంకుల్, నేను వస్తాను, పరిచర్య కొరకు వస్తాను, మరి మా మిస్సెస్ ఒప్పుకోవాలి కదా, మీ బ్యాప్టిస్ట్ సంఘం కూతురు కదా, ఆమె ఒప్పుకుంటే బాగుంటుంది కదా. మళ్ళీ పాస్టర్ గారు ప్రార్థన చేశారు అనుకుంటా, మాట్లాడింది అనుకుంటా. నేను ఒక ఇంజనీర్ లాగా పనిచేశాను. ఇంజనీర్ నుంచి ప్రభు సమర్పణకు నేను ప్రభుకి నా జీవితం ఇచ్చిన తర్వాత ప్రభు నన్ను తెలుసుకున్నాను పరిచయం. దేవుని కృప మా మిసెస్ కూడా వెంబడించింది. ఆ పునాది ఎక్కడుందంటే ఆమె పునాది ఈ సంఘంలో ఉందన్నమాట. ఆ పునాది సంఘంలో ఉంది. మరి ఆమె చిన్నప్పుడు నేను ఇప్పుడే పాస్టర్ గారు నేను అంకుల్ మీకు జ్ఞాపకం ఉందా, మీరు వీళ్ళ చంద్రన్ అంకుల్ పిల్లలకి బ్యాప్టిజం ఇచ్చిండ్రు, ఎక్కడిచ్చిండ్రు తెలుసా అంటే ఎస్ నాకు జ్ఞాపకం ఉంది అన్న. ట్యాంక్ బండ్ ఇచ్చిందన్నమాట. సో ఆ దినాలలో ట్యాంక్ బండ్ ఈస్ ఓకే టు టేక్ బ్యాప్టిజం. సో దే టుక్ బ్యాప్టిజం దే ఇన్ ద ట్యాంక్ బండ్. అంటే ఒక కాపరి అన్న విలువ మీతో చెప్తున్నా, ఒక కమిట్మెంట్ కాపరి చేసినప్పుడు సంఘం అంతా దీవించబడుతుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా చెప్పేది కొద్ది కష్టం ఉందా? 50 సంవత్సరాలు దేవుడు నడిపించాడు. మళ్ళొకసారి అందరూ చెప్తామా హల్లెలూయా హల్లెలూయా. 50 సంవత్సరాలు అంటే నేను కేవలం ఒక్క వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను, నా ఫ్యామిలీ గురించి, నా వైఫ్ గురించి ఒక్క సాక్ష్యం చెప్పిన. అలాగా ఎన్నో వేల సాక్ష్యాలు ఉన్నాయి ఈరోజు. అమ్మా అయ్యా మీతో చెప్పేది ఏంటంటే కమిట్మెంట్ చేసుకోండి అమ్మా. ప్రభుకి కమిట్మెంట్ చేయండి, మీ పిలుపుకి కమిట్మెంట్ ఉండండి. అటు ఇటు ప్రజలు అక్కడ ఉన్నారు కదా, మేము అక్కడైతే ఫేమస్ అవుతాం కదా. Elisha, the Bible says Elisha, he knew these were prophets there, but he did not run to the crowd. మరి ఏలియా అక్కడ ఎలీషాకు అక్కడ మీళ్ళ గుంపు ప్రవక్తలు ఉన్నారని తెలుసు, కానీ వారి వద్ద పరిగెత్తుకొని వెళ్ళలేదు. These prophets have spoken to Elisha. మరి ఈ ప్రవక్తలు ఎలీషాతో మాట్లాడారు. They said, you're following an old man, his game is over, are you still going to go with him? నువ్వు ఒక వృద్ధుని వెంబడిస్తున్నావేంటి, అతని దినములు దగ్గర పడ్డాయి, అతను వెళ్ళిపోతున్నాడు, ఇంకా ఆయనను వెంబడించుకుంటూ ఆయన వెనక వెళ్తున్నావేంటి అన్నట్టుగా. Elisha said, I must stay committed to the call of God in my life. ఎలీషా అంటున్నాడు, నా జీవితంలో దేవుని యొక్క పిలుపుకు, దేవుని యొక్క సమర్పణకు నేను ఏదైతే తీర్మానించుకొని సమర్పించుకున్నానో దానికి నేను నమ్మకంగా నిలబడాలి అనుకుంటున్నాను. And my friends, it was a lonely journey for Elisha. నా స్నేహితులారా, ఎలీషా జీవితంలో ఆయన ఒంటరి ప్రయాణం చేయాల్సి వచ్చింది. And Elisha made that commitment. He promised and he walked with Elijah. మరి ఎలీషా తన ఆ నిర్ణయాన్ని ఏదైతే తీసుకున్నాడో దాంట్లో నిలబడ్డాడు, నమ్మకంగా కొనసాగి ఒంటరిగా వెళ్ళాడు. Here is the good news. ఒక శుభవార్త ఉంది. After Elijah was taken up, ఏలియా అలా కొనిపోబడ్డ తర్వాత the Bible says Elisha had double miracles in his ministry. బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే ఎలీషా జీవితంలో రెండంతల అద్భుతాలు చేసే అభిషేకాన్ని ఆయన తిరిగి పొందుకున్నాడు. God blesses you when you are faithful to your call. నీ పిలుపుకు నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. Don't look for temporary joys, temporary happiness, temporary friends. తాత్కాలికమైన ఆనందం కొరకు, తాత్కాలికమైన స్నేహం కొరకు, తాత్కాలికమైన విషయాల కొరకు మీరు చూడవద్దు. Follow God. దేవుని వెంబడించండి. No matter what happens, ఏది ఏమైనా కానివ్వండి, stay committed. మీరు సమర్పణతో నిలబడండి. You know the beautiful story in the Bible about Ruth. రూతు గురించి మీకు అద్భుతమైనటువంటి సంఘటన మీకు తెలుసు బైబిల్లో. She stayed committed to Naomi. నయోమికి తను సమర్పించుకొని ఆమె నిలబడింది. And remember that day when Naomi said, please, both of you,
Go away. There were two daughter-in-laws. మరి ఆ నయోమికి ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. ఆ ఇద్దరు కోడళ్ళతో చెప్తుంది అత్త, మీరు ఇద్దరు వెళ్ళిపోండి, దయచేసి నన్ను విడిచి వెళ్ళిపోండి. And then Naomi said, I want to kiss you both. మీ ఇద్దరికి నేను ముద్దు పెట్టి పంపించేస్తానని నయోమి అంటుంది అత్తగారు. One daughter-in-law, Oprah, kisses Naomi for the last time. ఓప్రా అనే ఆ యొక్క ఒక కోడలు అత్తగారిని చివరిసారిగా ముద్దాడింది. And she walks away. ఆమె వెళ్ళిపోయింది అత్తగారిని విడిచి. And you never see her again in the మళ్ళీ story. చరిత్రలో ఆ కథలో మళ్ళీ ఎప్పుడు ఆమె కనబడదు ఇక. Ruth looked at Naomi. అయితే రూత్ మాత్రం నయోమిని తట్టుకు చూసింది. I'm not going to kiss you. నేను నిన్ను ముద్దు పెట్టుకోను. I'm not going to say goodbye to you. నీకు గుడ్ బై చెప్పాలి కలేను. I'm going to stay committed to you. నీతో నేను నిలబడతాననే తీర్మానంతో ఉంటాను. And that commitment took her back to Bethel. ఆ యొక్క సమర్పణ ఆమెను బేతేలుకు తీసుకొని వెళ్ళింది. And you know the history, she becomes the grandmother of King David. మీకు తెలుసు మరి రాజైన దావీదు యొక్క నానమ్మగా ఆమె మారింది. What a blessing that is. ఎంత గొప్ప ఆశీర్వాదం అది. Because she stayed committed. ఎందుకంటే ఆమె సమర్పణతో నిలబడ్డ తీర్మానం. Was Ruth's life easy? రూతు జీవితం అంత సులభతరంగా ఉందా అండి? It was very difficult. చాలా క్లిష్టతరమైన జీవితం అది. She kept moving with Naomi. మరి అయినప్పటికీ అటువంటి పరిస్థితుల మధ్యన ఉండి కూడా నయోమిని అనుసరిస్తూ వెళ్ళింది. She went to a place that was not known to her. ఆమె ఎరుగనటువంటి చోటుకి వెళ్ళింది. And God blessed her there. అక్కడ ఆమెను దేవుడు ఆశీర్వదించాడు. Because she stayed committed. ఎందుకంటే ఆమె నమ్మకంగా ఆ యొక్క తీర్మానంలో నిలబడింది సమర్పణతో. Your journey may look lonely. మీ యొక్క ప్రయాణము ఒంటరితనంగా అనిపిస్తుండవచ్చు. Stay committed. అయినా నమ్మకంగా స్థిరంగా మీ తీర్మానంలో నిలబడండి. It may be difficult for you, stay committed. మీకు కష్టతరంగా ఉన్నా కూడా మీ యొక్క సమర్పణలో తీర్మానంలో నమ్మకంగా నిలబడండి. It may be very hard for you, stay committed. మీకు కష్టతరంగా ఉన్న పరిస్థితుల మధ్యన కూడా నమ్మకంగా స్థిరంగా నిలబడండి. God will honor you. దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు. In closing, I want to share my story. ముగింపులో నా యొక్క సంఘటన, నా కథ మీకు When చెప్పాలనుకుంటున్నాను. I made a commitment to Christ, నేను క్రీస్తుకు ఒక సమర్పణ చేసుకున్నప్పుడు I began to follow Him. నేను ఆయనను వెంబడించడం మొదలు I పెట్టాను. resigned my job as an engineer. ఆ యొక్క ఇంజనీర్ గా ఉన్న ఉద్యోగాన్ని It వదిలిపెట్టేశాను. was very difficult. అది చాలా కష్టతరంగా ఉంది పరిస్థితి. And I had to start working on the ground, on the floor again. మళ్ళీ నేల నుండి మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. I stayed committed. అయినా తీర్మానంతో నమ్మకంగా My నిలబడ్డాను. family had a very difficult time when I was going to Bible college. నేను బైబిల్ కాలేజ్కి వెళ్తున్నప్పుడు నా కుటుంబ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. We had no money in our pocket. మా జేబులో డబ్బులు లేవు. It was very hard life. చాలా కష్టతరమైన జీవితం. We stayed committed. అయినా నమ్మకంగా స్థిరంగా నిలబడ్డాం. And then God blessed us with a church. దేవుడు తర్వాత సంఘంతో ఆశీర్వదించాడు. And then after that the Lord led us to ministry to come to India. ఆ తర్వాత పరిచర్యలోకి భారతదేశంలోకి రావడానికి ప్రభువు నడిపించాడు. Everyone, all my friends said you are foolish to do that. మరి అలాగ నేను చేస్తున్నప్పుడు నన్ను చూస్తున్న స్నేహితులందరూ నువ్వు పిచ్చోడికి, నువ్వు వెర్రివాడివి అన్నారు. They said, why are you doing this? ఇలాగెందుకు చేస్తున్నా ఉద్యోగాన్ని? Why are you taking your family all the way from the US to Hyderabad? అమెరికా విడిచిపెట్టి అమెరికా నుండి హైదరాబాద్కి వెళ్తున్నావు, అక్కడేముంది అన్నట్టుగా అన్నారు. Why are you going to India? కుటుంబాన్ని తీసుకొని ఎందుకు ఇండియాకి వెళ్తున్నావు అన్నారు. I looked up and I said, I have to stay committed to the call. నేను ప్రభు తట్టు చూసి ఒకటే మాట అన్నాను, నేను నా సమర్పణలో నా తీర్మానంలో నమ్మకంగా నిలబడవలసి ఉన్నది. And I'm thankful to God I did that. నేను అది చేసినందుకు దేవునికి కృతజ్ఞత God has చెల్లిస్తున్నాను. made history in our lives. మా జీవితాలను దేవుడు ఒక చరిత్రగా మార్చేశాడు. I cannot tell the numbers this evening. ఈ సాయంకాలం ఆ సంఖ్య నేను చెప్పలేను కానీ All I can tell you, more than 60,000 leaders have been trained. దాదాపు 60,000 మంది కంటే ఎక్కువ మంది నాయకులుగా తర్ఫీదు పొంది ఉన్నారు. For the glory of God. దేవుని మహిమార్థమై చెప్తున్నాను. I stayed committed. నేను నమ్మకంగా నా తీర్మానంలో నిలబడ్డాను. My wife stayed committed. నా భార్య నమ్మకంగా నిలబడింది My తీర్మానం. children stayed committed. నా బిడ్డలు నమ్మకంగా నిలబడ్డారు. And I want you to be committed to that. మీరు కూడా నమ్మకంగా మీ యొక్క తీర్మానంలో నిలబడాలని God has a కోరుతున్నాను. great destiny for you. దేవుడు మీకు ఒక గొప్ప గమ్యాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. This 50 years ఈ 50 సంవత్సరాలు is not an overnight plan. ఇదేదో రాత్రికి రాత్రి ఒక ప్రణాళిక వేసి జరిగిన సంఘటన కాదు ఇది. There was lot of sweat, lot of blood, lot of sacrifice in this 50 years. దీని వెనుక ఎంతో చెమట, దీని వెనుక ఎంతో రక్తము, దీని వెనుక ఎంతో మరి ప్రయాసం ఉన్నది, సమర్పణ ఉన్నది. But God will bring that fruit. అయితే దేవుడు ఆ ఫలాన్ని, ఆ ఫలితాన్ని తీసుకొని వస్తాడు. Whatever happens in your life, నీ జీవితంలో ఏం జరిగినా కానీ stay committed. నమ్మకంగా నీ తీర్మానంలో నిలబడు. Because the dry bones will have life. ఎందుకంటే ఆ ఎండిన ఎముకలలోనికి జీవం వస్తుంది. God gives that hope.
దేవుడు అటువంటి నిరీక్షణ Your ఇచ్చేవాడు. family is in a bad situation. నీ కుటుంబము చాలా చెడ్డ పరిస్థితులు ఎదుర్కొంటుండొచ్చు. You may not look forward for your family. నీ కుటుంబం కొరకు ఇక నేను ఆశతో చూస్తానన్నట్టుగా నీకు అనిపించకపోవచ్చు. God looks for your family to stay committed. దేవుడు నీ కుటుంబం కొరకు చూస్తున్నాడు, నమ్మకంగా నువ్వు నిలబడాలని. God looks for you. నీ కొరకు చూస్తున్నాడు. My brothers, my sisters. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, Tonight I want to ask. ఈ రాత్రి నేను అడగాలని కోరుచున్నాను. Don't run to the crowds. మీరు గుంపు వైపు పరిగెత్తుకొని వెళ్ళకండి. Don't run to the friends or families that do not produce fruit in your life. మీ జీవితంలో ఫలాన్ని ఇవ్వలేనటువంటి స్నేహితుల దగ్గరికి, బంధువుల దగ్గరికి, జనుల దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళవద్దు. Come to the house of the Lord. దేవుని మందిరం దగ్గరికి రండి, దేవుని మందిరానికి రండి. Listen to the message. సందేశాన్ని వినండి, వర్తమానం వినండి. Get life in you. జీవాన్ని పొందుకొని, ఆ వాక్యంలో ఉన్నటువంటి జీవాన్ని పొందుకోండి. Get hope in your life. నీ జీవితంలో ఒక నిరీక్షణ పొందుకో. Get that peace that only God can give you. దేవుడు మాత్రమే ఇవ్వగలిగిన అతి సమాధానాన్ని మీరు పొందుకోండి. I want you to imagine when God says that dry bones can have life, you and I are really not dry bones, we can have life. మరి ఊహించుకొని ఒకసారి దేవుడు ఎండిపోయిన ఎముకలు జీవం కలిగి బ్రతకగలవని దేవుడు చెప్పినట్లయితే, నేను అంటున్నాను మన జీవితాలు కూడా అలాగే ఎండిపోయిన ఎముకల లాంటి పరిస్థితుల మధ్యన ఉన్నప్పటికీ దేవుడు మనకు జీవం ఇవ్వగలడు, మనల్ని బ్రతికించగలడు. Committed to your family. మన కుటుంబానికి నమ్మకంగా తీర్మానం చేసుకున్న దాంట్లో నమ్మకంగా నిలబడదాం. One day a question was asked to Mrs. Ruth Grant. మరి ఒకరోజు మిసెస్ రూత్ గ్రాంట్ కి ఒక ప్రశ్న ఎదురైంది. వారు ప్రశ్నించారు ఆమెను. ఆ రిపోర్టర్ ఏం ప్రశ్నించారంటే, అమ్మ నీకు ఎప్పుడైనా నువ్వు ఇంత పరిచర్యలు ఉన్నావు కదా, నీ భర్తకు సాయం చేస్తున్నావు కదా, ఎప్పుడైనా డివోర్స్ ఇవ్వాలని అనుకున్నావు అంటే, డివోర్స్ విషయం తలచలేదు కానీ చాలాసార్లు సంపించాలనిపించింది. సంపనే కావాల్సిందే నాకు. అంటే ఏంటిదంటే, జస్ట్ స్టే కమిటెడ్ టు యువర్ ఫ్యామిలీ. అంటే నీ కుటుంబానికి నమ్మకంగా స్థిరంగా నిలబడు. God will bless you. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. Stay committed to the church. సంఘానికి మీరు నమ్మకంగా నిలబడండి. God will bless you. దేవుడు మిమ్మల్ని You have a ఆశీర్వదిస్తాడు. great future ahead of you. మీ ఎదుట ఒక గొప్ప భవిష్యత్తు మీ కొరకు సిద్ధంగా ఉంది. The best is yet to come. ఇంకా శ్రేష్టమైనది, అద్భుతమైనది రానున్నది మీ జీవితంలో. May God bless each one of you. ప్రభు మీలో ప్రతి ఒక్కరిని సమృద్ధిగా దీవించునుగా. I'm going to ask Pastor David to come and close it in prayer. I think he's on this. దైవజనులు డేవిడ్ గారు ప్రార్థన ముగింపు ప్రార్థన చేస్తారు. వారు వచ్చి